నమస్కారం సిటీ కృష్ణతేజ వార్తలకి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. వైద్యుడు కావాలన్న కోరిక కలగానే మిగిలింది. రాయలసీమకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించేందుకు ఎన్టీఆర్ స్విమ్స్ ఏర్పాటు చేశారు. విద్యార్థులు స్విమ్స్ కు మంచి పేరు తీసుకురావాలి. స్విమ్స్ ఫ్రెషర్స్ డేలో టీటీడీ చైర్మన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి పిలుపు. సీఎం రాకకు నారావారిపల్లెలో విస్తృత ఏర్పాట్లు. నాగాలమ్మ వద్ద పూజలకు సర్వం సిద్ధం. ముఖ్యమంత్రికి భారీ స్వాగతం పలికేందుకు సన్నాహాలు చేస్తున్న గ్రామస్తులు, టీడీపీ శ్రేణులు. స్మగ్లర్లు ఎంతటి వారైనా ఉపేక్షించాం. ఎర్రచందనం పరిరక్షణకు కట్టుబడి ఉన్నాం. 3 ఎర్ర కూలీలు అరెస్ట్. ₹1 కోటి విలువైన ఎర్ర దొంగలు స్వాధీనం. చిత్తూరు ఏఎస్పీ రత్న వెల్లడి. శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు భారీ ఏర్పాట్లు చేస్తున్న టీటీడీ. విద్యుత్ కాంతులతో వైకుంఠాన్ని తలపిస్తున్న తిరుమల క్షేత్రం. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామన్న టీటీడీ చైర్మన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి. ఖగోళ శాస్త్రం పట్ల ప్రతి విద్యార్థికి అవగాహన అవసరం. సైన్స్ వారోత్సవాలు విద్యార్థులకు మేధా సంపత్తి వెలికితీస్తుంది. ఇస్రో డైరెక్టర్ వెల్లడి. ఘనంగా ముగిసిన సైన్స్ వారోత్సవాలు. వైద్యుడు కావాలన్న తన కోరిక కలగానే మిగిలిందని, ఆ తర్వాత రాజకీయాల వైపు నడవాల్సి వచ్చిందని టీటీడీ పాలక మండలి అధ్యక్షుడు డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి తెలిపారు. శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ విద్యార్థుల ఫ్రెషర్స్ డే కార్యక్రమాన్ని సోమవారం తిరుపతి మహతీ కళాక్షేత్రంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీటీడీ బోర్డు చైర్మన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి, స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ రవికుమార్ హాజరై జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం సీనియర్ విద్యార్థులకు అతిథుల మీదుగా బహుమతులను ప్రదానం చేయించారు. ఈ సందర్భంగా డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి మాట్లాడుతూ, వెనుకబడిన రాయలసీమ ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను అందించాలనే సంకల్పంతో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ తిరుపతిలో స్విమ్స్ ఆసుపత్రిని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. వెంకమ్మ డైరెక్టర్గా ఉన్నప్పుడు పద్మావతి మెడికల్ కళాశాల రావడం జరిగిందని తెలిపారు. వైద్యుడు కావాలన్న తన కోరిక కలగా మారిందని, ఆ తర్వాత పరిస్థితులు తనకు రాజకీయాల వైపు నడిపించాయని గుర్తు చేసుకున్నారు. ప్రజాస్వామ్యానికి వన్నె తీసుకురావాలనే తపనతో పనిచేస్తున్నానని, విద్యార్థులందరూ వారి తల్లిదండ్రులకు మంచి పేరును తీసుకొచ్చేలా ముందుకు నడవాలని సూచించారు. అన్ని విధాలా వాళ్ళని ఆదుకోవాలి, అన్ని విధాలా వాళ్ళ జీవితంలో మంచి వెలుగుని ప్రసాదించాలన్నటువంటి ఆలోచనతో వేదాలను నమ్ముకొని వచ్చినటువంటి మనందరికీ మన సంపద విచక్షణ, మనకున్నటువంటి భావన తల్లి, తండ్రి, గురువు, దైవం ఉన్నటువంటి ఆలోచన. అలాంటి మహత్తరమైనటువంటి పుణ్యక్షేత్రంలో జన్మించడం కానీ, ఇక్కడ చదువుకోవడం కానీ మనందరం కూడా పూర్వ సుకృతంగా భావించు. అనంతరం స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ రవికుమార్ మాట్లాడుతూ, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే లక్ష్యంగా స్విమ్స్ పనిచేస్తుందని తెలిపారు. దీనిలో భాగంగా స్వచ్ఛ స్విమ్స్, స్వచ్ఛ ప్రజానికం అనే కార్యక్రమంతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. స్విమ్స్ను స్వచ్ఛ చికిత్సాలయంగా ఏర్పాటు చేసే దిశగా పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆ తరువాత స్విమ్స్ అభివృద్ధి చేపడుతున్న భవిష్యత్ కార్యక్రమాలను గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో స్విమ్స్ డీన్ డాక్టర్ ప్రసాద్, రిజిస్ట్రార్ డాక్టర్ ఆంజనేయులు, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సత్యనారాయణ, విద్యార్థులు, వైద్యులు పాల్గొన్నారు. From next month onwards, each one of us will do only once a month, but the groups will work every week, divided groups, so that the campus will always be spruce, bright and clean. రాజధాని నిర్మాణం కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టిన నారావారిపల్లె నుంచి నీరు, మట్టిని తీసుకెళ్లేందుకు వస్తున్న సీఎం పర్యటన విజయవంతం చేసేలా అధికారులు కృషి చేయాలని జిల్లా పరిపాలనాధికారి సిద్ధార్థ జైన్ అన్నారు. చంద్రగిరి మండలం నారావారిపల్లె గ్రామానికి చంద్రబాబు రాక సందర్భంగా జిల్లా, మండల స్థాయి అధికారులు ఏర్పాట్లను పరిశీలించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా మంగళవారం నారావారిపల్లి చేరుకుంటారు. మంగళవారం ఉదయం 8 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం విమానాశ్రయం నుండి రోడ్డు మార్గం గుండా నారావారిపల్లికి 9 గంటలకు చేరుకుంటారు. అనంతరం ముఖ్యమంత్రి పెదనాన్న కర్మక్రియల్లో పాల్గొంటారు. అనంతరం నాగాలమ్మ ఆలయం వద్ద జరిగే పూజలలో పాల్గొంటారు. తదనంతరం నీరు, మట్టి తీసుకొని 12 గంటలకు నారావారిపల్లె నుంచి బయలుదేరి 12:45 రేణిగుంటకు చేరుకుంటారు. అక్కడి నుండి హెలికాప్టర్ ద్వారా విజయవాడకు బయలుదేరి వెళ్తారు. ఈ సందర్భంగా ట్రయల్ రన్ నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్, తిరుపతి అర్బన్ ఎస్పీ గోపీనాథ్ జెట్టి సీఎం పర్యటన సందర్భంగా పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు.
తిరుపతి అర్బన్ ఎస్పీ గోపీనాథ్ జెట్టి సీఎం పర్యటన సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లను సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సీఎం పర్యటనలో అధికారులు అనుక్షణం జాగ్రత్తగా ఉండాలని, ఎలాంటి తప్పులు వాటిల్లినా చర్యలు తప్పవన్నారు. నారావారిపల్లెలోని టీటీడీ కళ్యాణ మండపంలో గ్రామంలోని నీరు మట్టిని తీసుకొచ్చి పూజలు చేస్తారని అన్నారు. అనంతరం పూజలు చేసిన నీరు మట్టిని అమరావతికి తీసుకెళ్తారని అన్నారు. పుట్టిన ఊరును ఎప్పటికీ మర్చిపోరాదనే సీఎం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అన్నారు. పుట్టిన ఊరును ఎప్పటికీ మర్చిపోరాదనే సీఎం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అన్నారు. అన్ని ఊర్ల నుంచి రాజధాని నిర్మాణం కోసం మట్టి, మంచినీరు ప్లస్ చిత్తూరు జిల్లా నుంచి 2 పంచాయతీలు ఉన్న జనభూమి కమిటీలు, సర్పంచ్లు అందరూ ఒక సహకారంతో అనంతరం తిరుపతి అర్బన్ ఎస్పీ గోపీనాథ్ జెట్టి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా నారావారిపల్లిలో పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నామని అన్నారు. సీఎం కాన్వాయ్ని వాహనాలు నారావారిపల్లికి రానున్న మంత్రులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, నాయకులు పాల్గొన్నారు. ఎర్రచందనం దొంగలు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల్లో ఉన్న దొంగలను అరెస్టు చేస్తామని చిత్తూరు ఏఎస్పీ రత్న అన్నారు. మదనపల్లి 2 టౌన్ పోలీసులు మహమ్మద్ అల్ఫా హుస్సేన్ అనే ఎర్రచందనం దొంగను అరెస్ట్ చేశారు. అతను ఇచ్చిన సమాచారం మేరకు బంగారుపాలెం మండలం పోలీసులు కర్ణాటక రాష్ట్రం చిక్బల్లాపూర్ తాలూకా కడలూరు వద్ద ఓ మామిడి తోటలో అక్రమంగా దాచి ఉంచిన 206 ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకుని 2 వ్యక్తులను అరెస్ట్ చేశారు. వీరి ముగ్గురిని సోమవారం రిమాండ్కు తరలించారు. ఈ సందర్భంగా చిత్తూరు పోలీస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిత్తూరు ఏఎస్పీ రత్న మాట్లాడుతూ కర్ణాటకలో ఓ మామిడి తోటలో దాచిన ₹1 కోటి విలువ కలిగిన దొంగలను స్వాధీనం చేసుకున్నామని అన్నారు. తమిళనాడు కృష్ణగిరికి చెందిన అరుల్, శరవణన్లను అరెస్ట్ చేశామని ఆమె వెల్లడించారు. ఎర్ర స్మగ్లర్లు ఎంతటి వారైనా ఇతర దేశాలలో ఉన్నా అరెస్టు చేస్తామని అన్నారు. ఈ సమావేశంలో డీఎస్పీ గిరిధర్, బంగారుపాలెం పోలీసులు పాల్గొన్నారు. స్మగ్లర్ సమాచారం రావడం జరిగింది. ఇంకా దీనిలో ఎవరినైతే నేరస్తులుగా చూపించారో వారి కోసం కూడా టీమ్స్ ఫర్దర్గా ఇంకా వర్క్ చేసి వాళ్ళని కూడా ఫ్యూచర్ అరెస్ట్ చేయడం జరుగుతుంది. లడ్డూ కౌంటర్లలో పనిచేస్తున్న సిబ్బంది తీరు వల్లే నాణ్యత ప్రమాణాలు తగ్గుతున్నాయి. వీటిని అరికట్టేందుకు చర్యలు చేపడతామని టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి అన్నారు. తిరుమలలోని శ్రీవారి లడ్డూ ప్రసాదాల వితరణ కేంద్రాలను టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి సోమవారం ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా లడ్డూ కౌంటర్లలో పనిచేస్తున్న సిబ్బంది తమ చేతివాటాలను ప్రదర్శించి తుంచేస్తున్నారని అన్నారు. దీనివలన లడ్డూ బరువు తగ్గడమే కాక నాణ్యత కూడా తగ్గుతున్నదని అన్నారు. దీన్ని గుర్తించి ఇకపై శ్రీవారి సేవకులచే లడ్డూ వితరణ చేయించి తగు చర్యలు చేపడతామని చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి పేర్కొన్నారు. ఇంత సంపదను డిపాజిట్ చేసినటువంటి వాళ్ళు లేరు, ఏ వ్యక్తి కూడా లేడు. డిపాజిట్ చేస్తే మేము చూసుకుంటాం, ఎక్కడ ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్తే బ్యాంకులు సహకరించకుండా, వాళ్ళకి ఇవ్వాల్సిన శాలరీ ఇవ్వకుండా, వాళ్ళు ఏదో పెద్ద త్యాగాలు చేసినట్టుగా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. ఎన్నో జరగాల్సినట్టు జరిగినాయి, పైన ఏ కార్యక్రమం వాళ్ళు పరిపూర్ణంగా న్యాయం చేయలేదు. దక్షిణ కైలాసంలో నవరాత్రి ఉత్సవాలకు శక్తి ఆలయాలు ముస్తాబవుతున్నాయి. ఆయా ఆలయాలలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలోనూ అలాగే పట్టణంలో వెలిసి ఉన్న శక్తి ఆలయాల నందు 10 రోజుల పాటు నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహించడానికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో శ్రీ జ్ఞానప్రసూనాంబ అమ్మవారి ఆలయంలో దేవి నవరాత్రి మహోత్సవాలు నిర్వహిస్తారు. మంగళవారం కలశ స్థాపన పూజలతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. అమ్మవారి ఆలయంకి ఎదురుగా బొమ్మల కొలువు ఏర్పాటు చేస్తారు. ప్రతిరోజు అమ్మవారికి విశేష అలంకరణలు చేస్తారు. అలాగే కొండపై వెలిసి ఉన్న శ్రీ కనకదుర్గాంబ అమ్మవారి నవరాత్రి ఉత్సవాలకు ఏర్పాటు చేశారు. మహిళలు 10 రోజుల పాటు ఉపవాస దీక్షలతో కొండపైకి వెళ్లి అమ్మవారి సన్నిధిలో నేతి దీపాలు వెలిగించి అమ్మవారిని దర్శించుకుంటారు. పట్టణంలోని శ్రీ సీతాలాంబదేవి, ముత్యాలమ్మ, ఏడుగంగమ్మ, నల్లగంగమ్మ, బంగారమ్మ, పొన్నాలమ్మ, అంకాలమ్మ, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయాలను ముస్తాబు చేస్తున్నారు. ఆలయాల ముందు చలువ పందిళ్లు ఏర్పాట్లు, విద్యుత్ దీపాలంకరణలతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. దక్షిణ కైలాసంలో శరన్నవరాత్రి ఉత్సవాలు కనుల పండుగగా జరగనున్నాయి.
అంతరిక్ష పరిశోధన సంస్థ పట్ల విద్యార్థి దశ నుంచే ప్రతి ఒక్కరిలో అవగాహన కలిగితే సాంకేతిక రంగంలో పూర్తి స్థాయి పట్టు సాధించవచ్చునని ఇస్రో డైరెక్టర్ కున్హి కృష్ణన్ అన్నారు. తిరుపతిలోని సైన్స్ సెంటర్లో వారం రోజుల పాటు విద్యార్థులను అలరించిన సైన్స్ వారోత్సవాల ముగింపు కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఇస్రో డైరెక్టర్ కున్ని కృష్ణన్ చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో నిగూఢమైన మేధాశక్తిని వెలికి తీసేందుకు ఇలాంటి పోటీలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. ఈ ముగింపు కార్యక్రమంలో విజయసారథి, గోపీకృష్ణన్ తదితరులు పాల్గొన్నారు. Here in Tirupati, we are very fortunate to have the Regional Science Center as well as close by the Shah Center here. And these days, because the space science has become the talk of the day and the king of the sciences. దేశం కోసం ప్రాణాలు అర్పించిన నాయకులతో రూపొందించిన పోస్టల్ స్టాంపులను తొలగించరాదని కోరుతూ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. తిరుపతిలోని ప్రధాన పోస్టాఫీసు వద్ద యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా జరిగింది. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ బొమ్మలతో గల పోస్టల్ స్టాంపులను తొలగించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈ విధానం మంచిది కాదని అన్నారు. దేశం కోసం ప్రాణాలు ఒడ్డిన గొప్ప ప్రజానాయకులు వారని అన్నారు. అలాంటి వారి బొమ్మలతో కూడిన పోస్టల్ స్టాంపులను తొలగిస్తే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు. ఈ విధానాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ పోస్టల్ సూపరింటెండెంట్కు వినతి పత్రాలను అందజేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు కిరణ్ కుమార్, పరమశివన్, నారాయణ, వేణుగోపాల్, మాజీ కౌన్సిలర్ వెంకట నరసింహులు తదితరులు పాల్గొన్నారు. ఎమరాల్డ్స్ అడ్వాన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ ఐఐటి కాన్పూర్ సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ నెట్వర్క్ సెక్యూరిటీ ఛాంపియన్షిప్ 2016ను నిర్వహిస్తున్నట్లు ఎమరాల్డ్స్ విద్యాసంస్థ ప్రిన్సిపల్ మోహన్ కృష్ణ తెలిపారు. సోమవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 14, 15వ తేదీల్లో జరిగే ఛాంపియన్షిప్ 2016లో డిగ్రీ ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులు పాల్గొనవచ్చునని తెలిపారు. ఈ సదస్సులో సిస్కో సంస్థ గుర్తింపు పొందిన నిపుణుల ద్వారా శిక్షణ ఇవ్వనున్నామని చెప్పారు. ఈ పోటీలో గెలుపొందిన వారికి జాతీయ స్థాయి అవార్డుతో పాటు నగదు బహుమతులు కూడా ప్రదానం చేస్తామని పేర్కొన్నారు. అంతకుముందు పోటీలకు సంబంధించిన గోడపత్రికను ఆవిష్కరించారు. జగన్ దీక్షను అవహేళన చేస్తూ వ్యాఖ్యలు చేసిన మంత్రుల వైఖరిని నిరసిస్తూ చంద్రగిరి శాసనసభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నిప్పులు చెరిగారు. సోమవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యతలను గాలికి వదిలి హామీలను విస్మరిస్తే, జగన్ ప్రజల కోసం నిరవధిక దీక్ష చేపడితే రాష్ట్ర మంత్రులు కామినేని, పత్తిపాటి హేళనగా వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీక్ష చేస్తున్న జగన్ ఫ్లూయిడ్స్ తీసుకున్నట్లు చెప్పడం సరైంది కాదన్నారు. జగన్ తప్పు చేసినట్లు నిరూపిస్తే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు 66 మంది రాజీనామాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని, అందుకు మంత్రులు సిద్ధంగా ఉన్నారా అంటూ సవాల్ విసిరారు. ప్రత్యేక హోదా కోసం జగన్ చేస్తున్న దీక్షపై రోజుకు 2 సార్లు హెల్త్ బులెటిన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కేశవులు, చిన్ని యాదవ్ పాల్గొన్నారు. పార్లమెంట్లో ఆన్లైన్ ఫార్మసీ బిల్లును ఉపసంహరించుకోవాలని జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు రత్నం డిమాండ్ చేశారు. సోమవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారత ప్రభుత్వం ఇంటర్నెట్ ద్వారా మందులు పంపిణీ రెగ్యులరైజ్ చేయడాన్ని నిరసిస్తూ ఈ ఫార్మసీ నిలుపుదల చేయాలని కోరుతూ ఈ నెల 14వ తేదీన దేశవ్యాప్తంగా మెడికల్ షాపులు బంద్ పాటిస్తున్నట్లు తెలిపారు. ఈ ఫార్మసీ వలన నిబద్ధత లేని మందులు, నాణ్యత లేని మందులు, కల్తీ మందులు వచ్చే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఈ విధానం వలన దేశంలో 8 లక్షల మంది మందుల పంపిణీదారులు ఉపాధి కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విధానం వలన ప్రజలతో పాటు మందుల పంపిణీదారులు ఇబ్బందులు పడే ప్రమాదం ఉందని బంద్కు సహకరించాలని కోరారు. తిరుపతిలోని శ్రీ నడివీధి గంగమ్మ దేవాలయం శరన్నవరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు శ్రీనివాసులు తెలిపారు. సోమవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 13 నుండి 22వ తేదీ వరకు శ్రీ నడివీధి గంగమ్మ దేవాలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కోరిన వారికి కొంగు బంగారంగా విరాజిల్లుతున్న కొర్లగుంటలోని అమ్మవారి ఉత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరారు. అనంతరం ఉత్సవాలకు సంబంధించిన గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ విలేకరుల సమావేశంలో నిర్వాహకులు మహేష్, మున్రత్నం, చంద్ర, కేశవులు, సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.
తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఈ నెల 14 నుంచి వైభవంగా ప్రారంభం కానున్నాయి. దసరా సెలవుల నేపథ్యంలో భక్తులు అధిక సంఖ్యలో కొండకు రావచ్చని టీటీడీ అధికారులు అంచనా వేసి మరింత విస్తృతంగా ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఈ నెల 14 నుంచి ప్రారంభమై 22న చక్రస్నానంతో ముగుస్తుంది. ఈ ఏడాది అధిక మాసం వచ్చినందున 2 బ్రహ్మోత్సవాలను టీటీడీ నిర్వహించాల్సి వస్తుంది. అయితే గత నెల 16 నుంచి 24 వరకు జరిగిన వార్షిక బ్రహ్మోత్సవాల కన్నా ఈ దసరా సమయంలో జరిగే నవరాత్రి బ్రహ్మోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారని టీటీడీ అధికారులు భావిస్తున్నారు. దసరా సెలవుతో పాటు 5వ శనివారం తిరువల శనివారాల చివరి వారం కావటంతో రద్దీ పెరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. దానికి అనుగుణంగా మరిన్ని ముందస్తు చర్యలు చేపట్టారు. అయితే ఈ నెల 14 నుంచి జరిగే నవరాత్రి బ్రహ్మోత్సవాలు కావటంతో ధ్వజారోహణం, రథోత్సవం, ధ్వజ అవరోహణం వంటి కార్యక్రమాలు ఉండవు. బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం, బహురూపధారునికి బ్రహ్మోత్సవం, బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం, బహురూపధారునికి బ్రహ్మోత్సవం, శ్రీభూసతులతో శరణాగతులతో, శ్రీభూసతులతో శరణాగతులతో 7 కొండల పైన 14వ తేదీ రాత్రి పెద్ద శేషవాహనం, 15వ తేదీన ఉదయం చిన్న శేషవాహనం, రాత్రికి హంసవాహనం, 16న ఉదయం సింహవాహనం, రాత్రి ముత్యపు పందిరి వాహనం, 17న ఉదయం కల్పవృక్ష వాహనం, రాత్రికి సర్వభూపాల వాహనం, 18న ఉదయం మోహిని అవతారం, రాత్రి గరుడ వాహనం, 19న ఉదయం హనుమంత వాహనం, రాత్రి గజవాహనం, 20న ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనం, 21న ఉదయం స్వర్ణ రథోత్సవం, రాత్రి అశ్వవాహనం, 22న చక్రస్నానం, రాత్రికి బంగారు తిరుచి ఉత్సవం. అయితే ఈ బ్రహ్మోత్సవాలలో ముఖ్యమైనది గరుడ సేవ. ఆ ఉత్సవం ఆదివారం రాత్రి జరుగుతుంది. ఈ నేపథ్యంలో భక్తులు అధిక సంఖ్యలో వస్తారని భావిస్తున్నారు. గత నెలలో జరిగిన గరుడ సేవ కన్నా ఈ నెల 18న జరిగే గరుడ సేవకు భక్తులు అధిక సంఖ్యలో వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే 17వ తేదీ నుంచి తిరుమల ఘాట్ రోడ్లో ద్విచక్ర వాహనాల అనుమతిని 36 గంటల పాటు టీటీడీ రద్దు చేసింది. అదే కాక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఈ నెల 13వ తేదీ నుంచి 23వ తేదీ వరకు 10 రోజుల పాటు ప్రత్యేక దర్శనాలు, ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. అదే కాక ఈ నెల 22న దేశ ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమలకు వస్తున్న నేపథ్యంలో భద్రతాపరంగా కూడా మరింత కట్టుదిట్టమైన చర్యలను అధికారులు చేపడుతున్నారు. బ్రహ్మోత్సవం, బహురూపధారునికి బ్రహ్మోత్సవం. అనునిత్యం కోరికలతో అల్లాడే మనస్సును అదుపులో ఉంచుకొని ధ్యానం, యోగా, తపస్సుల ద్వారా ఆధ్యాత్మిక అనుభూతిని పొందాలని శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు సూచించారు. శ్రీకాళహస్తిలో బ్రహ్మకుమారి సమాజం ఆధ్వర్యంలో 80 గంటల నిర్విరామ యోగా ముగింపు కార్యక్రమంకు ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు, రాజంపేట సీనియర్ సివిల్ జడ్జి ఆదినారాయణలు హాజరయ్యారు. ఈ సందర్భంగా పరమాత్మానుభూతి యోగా కేంద్రంలో యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు మాట్లాడుతూ ప్రపంచ మానవాళి సుఖ సంతోషాలతో ఉండాలని నిస్వార్థ సేవాభావంతో బ్రహ్మకుమారీలు అన్నింటినీ త్యాగం చేసి ముందుకు రావటం హర్షణీయమన్నారు. ఏ మతమైనా మనిషి 13 గుణాలను అలవర్చుకోవాలని సూచిస్తున్నారని తెలిపారు.
సీనియర్ సివిల్ జడ్జి ఆదినారాయణ మాట్లాడుతూ కర్మ సిద్ధాంతం ప్రకారం మనం ఎంత మంచి చేస్తే మరో జన్మలో అంత ఉన్నత జన్మ లభిస్తుందని అన్నారు. ధర్మం 4 పాదాలపై నిలిచే కాలం రావాలన్నారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మకుమారి సమాజం రమణి, భాష, స్థానిక నాయకులు కోలా ఆనంద్, కన్నయ్య నాయుడు, చంద్రయ్య నాయుడు, ఎస్సీవి కిరణ్, కోలా శ్రీనివాసులు నాయుడు తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక హోదా సాధన కోరుతూ వైసీపీ నాయకులు చెన్నై తిరుపతి జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు. దీని కారణంగా పుత్తూరు వద్ద గంటల తరబడి వాహనాలు రోడ్డుపైనే ఆగిపోయాయి. వైఎస్ జగన్ దీక్షకు మద్దతుగా వైసీపీ నాయకులు తిరుపతి చెన్నై జాతీయ రహదారిలోని నారాయణవనం సర్కిల్ వద్ద సోమవారం రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. దీని కారణంగా ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వాహనాల రాకపోకలు స్తంభించాయి. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని నినాదాలు చేస్తూ రాస్తారోకో చేశారు. వైఎస్ జగన్ దీక్షకు మద్దతు తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో వైసీపీ నాయకులు ఆదిమూలం, తులసి ప్రసాద్, నారాయణ తదితర వైసీపీ నాయకులు పాల్గొన్నారు. పుత్తూరు సమీపంలోని గొల్లపల్లి చెక్పోస్టు వద్ద 4 లక్షల రూపాయల విలువగల ఎర్రచందనం దుంగలను అటవీ శాఖ అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అటవీశాఖ చెక్పోస్టు తనిఖీల్లో భాగంగా సోమవారం తెల్లవారుజామున వాహనాలు తనిఖీ చేస్తుండగా టవేరా వాహనంలో 15 ఎర్రచందనం దుంగలను అధికారులు గుర్తించారు. దీన్ని గుర్తించిన వాహన డ్రైవర్ పరారయ్యాడు. దాంతో చెక్పోస్టు అధికారులు వాహనాన్ని సీజ్ చేసి అందులో గల ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ 4 లక్షలకు పైగా ఉంటుందని అటవీశాఖ అధికారులు పేర్కొన్నారు. గుంటూరులో దీక్ష చేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యం కుదుటపడాలని కోరుతూ అలిపిరి వద్ద వైసీపీ యువజన సంఘంచే పూజలు నిర్వహించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ గుంటూరులో గత 6 రోజులుగా వైసీపీ అధినేత జగన్ దీక్ష చేస్తున్నారు. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి చేస్తున్న దీక్షకు మద్దతు పలుకుతూ అతని ఆరోగ్యం కుదుటపడాలని కోరుతూ అలిపిరి పాదాల మండపం వద్ద కొబ్బరికాయలు కొట్టి శ్రీవారిని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ యువజన సంఘ నాయకులు లక్ష్మీనారాయణ, రోహిత్, కిరణ్, అజయ్ తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు ప్రజావాణి కార్యక్రమంలో అర్జీదారులు క్యూ కట్టారు. జిల్లా నలుమూలల నుంచి ప్రజలు సమస్యలను పరిష్కరించాలని అధికారులకు విన్నవించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జరిగిన గ్రీవెన్స్ డేకు ఫిర్యాదుదారులు భారీగా తరలివచ్చారు. జిల్లా నలుమూలల నుంచి ప్రజలు తమ సమస్యలు పరిష్కరించాలంటూ చంటిబిడ్డలతో కలెక్టర్ కార్యాలయం చేరుకున్నారు. జాయింట్ కలెక్టర్ వెంకట సుబ్బారెడ్డి, డిఆర్ఓ వినయ్ చందులు వీరి నుంచి అర్జీలు స్వీకరించారు. పెన్షన్లు, పట్టాదారుల పాసు పుస్తకాలు, ఇంటి స్థలాల మంజూరు తదితర అంశాలపై ఎక్కువగా గ్రీవెన్స్ డేలో అధికారులకు ఫిర్యాదులు అందాయి. సమస్యల పరిష్కారంలో చొరవ చూపుతామని, ప్రతి అర్జీకి సమాధానం ఉంటుందని అధికారులు వెల్లడించారు. తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ వినయ్ చంద్ పరిపాలనా దక్షతతో పనిచేస్తున్నారని టీడీపీ వైద్య ఆరోగ్య విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ సుధారాణి కొనియాడారు. తిరుపతి స్మార్ట్ సిటీగా ఎంపిక కావడంకు నగరాన్ని పరిశుభ్ర నగరంగా తీర్చిదిద్దడంలో కమిషనర్ వినయ్ చంద్ కీలక భూమిక పోషించడంతో ఆయన్ను కేంద్ర ప్రభుత్వం ఉత్తమ పరిపాలనా అధికారిగా గుర్తించి అవార్డును ప్రదానం చేయడంతో టీడీపీ నాయకులు సోమవారం ఆయన్ను అభినందించి ఘనంగా సత్కరించారు. వినయ్ చంద్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి తిరుపతి ఎంతో అభివృద్ధిని సాధించిందని, నగరం పరిశుభ్రంగా సుందరంగా ఉందని టీడీపీ నాయకులు ప్రశంసించారు. కమిషనర్ను కలిసిన వారిలో టీడీపీ నాయకులు ఎమ్మెల్యే సుగుణమ్మ, బుల్లెట్ రమణ, మునిరామయ్య, డాక్టర్ ఆశాలత, సూరా సుధాకర్ రెడ్డి, దివాకర్, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా స్థానిక టీటీడీ బోర్డు చైర్మన్ చంద్రవాడ కృష్ణమూర్తి గారు అందరూ కూడా కలిసికట్టుగా కూడా తిరుపతి అభివృద్ధి కోసం పాటుపడి రాబోయే రోజుల్లో తిరుపతి ప్రజలు ఏ విధంగా అయితే కోరుకుంటారో ఆ విధంగా తిరుపతి అభివృద్ధి పదంలో నడిపించడానికి అందరూ కూడా కలిసికట్టుగా కృషి చేస్తామని ఈ సందర్భంగా అన్ని రంగాల్లోనూ వారి సహకారం ఉండాలని కోరుకుంటూ దాన్ని అభినందించారు. ఈ మంచి కార్యక్రమానికి ఎమ్మెల్యే మేడం గారు ఇనిషియేటివ్ తీసుకొని జరుగుతూ అందరూ కూడా సంతోషిస్తారు. భగవంతుడు ఆశీర్వాదాలతో తిరుపతి తొందరలోని ఒక అన్ని స్మార్ట్ సిటీస్లో కల్లా నెంబర్ 1 సిటీగా కావాలని ప్రార్థిస్తున్నారు. రుయాల వైద్యం పేదల పాలిట శాపంగా మారిందని జై సమైక్యాంధ్ర రాష్ట్ర అధికార ప్రతినిధి నవీన్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. పేద ప్రజల వైద్యం కోసం శ్రీవారి పాదాల చెంత నిర్మించిన రుయా ఆసుపత్రిపై ప్రభుత్వానికి గాని పాలకులకు గాని చిత్తశుద్ధి లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం రుయా వైద్యశాల మెయిన్ గేట్ వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ నేడు వైద్యం ఖరీదైన వస్తువుగా మారిపోయిందని అన్నారు. రుయా ఆసుపత్రిలో ఎంతో అనుభవం కలిగిన వైద్యులు ఉన్నా మౌలిక వసతులు లేక వైద్యం పేద ప్రజల పాలిట శాపంగా మారిందని అన్నారు. పేద ప్రజలకు సంజీవినిలా ఉండాల్సిన ప్రభుత్వ ఆసుపత్రులు నరకకూపాలుగా దర్శనమిస్తున్నాయని అన్నారు.
రుయా వైద్యశాల అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాలని అన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో చిన్న, రమేష్, వెంకట్, కేశవ, నవీన్, కిరణ్, ఉమా, ప్రసన్న, అమర్ తదితరులు పాల్గొన్నారు. మహిళా సమస్యలపై మహోద్యమాన్ని నవంబర్ 30వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఐద్వా జిల్లా కమిటీ సభ్యులు పేర్కొన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భాషోద్యమ సమితి అధ్యక్షురాలు శ్రీదేవి మాట్లాడుతూ గురజాడ అడుగుజాడల్లో సెప్టెంబర్ 21న ప్రారంభమైన మహిళా సమస్యలపై మహోద్యమం నవంబర్ 30 వరకు కొనసాగుతుందన్నారు. మహాకవి గురజాడ జయంతి సందర్భంగా ప్రారంభమైన సదస్సులు నవంబర్ 30 శతవర్ధంతి వరకు సాగుతాయని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో ఐద్వా సభ్యులు సాయిలక్ష్మి, నిర్మల, నాగభూషణమ్మ తదితరులు పాల్గొన్నారు. ఇక తిరుమల సమాచారం. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. సోమవారం సాయంత్రానికి 50,125 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సర్వదర్శనానికి 3 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వారికి 1 గంట దర్శన సమయాన్ని కేటాయించారు. నడకదారి భక్తులు 1 కంపార్ట్మెంట్లో వేచి ఉన్నారు. వారికి గంట వ్యవధిలో దర్శనాన్ని టీటీడీ అధికారులు కల్పిస్తున్నారు. తిరుమలలో మంగళవారం అందుబాటులో ఉండే వసతి సదుపాయాల వివరాలు ఇలా ఉంటాయి. ఉచిత గదులు 15, ₹50 గదులు 912, ₹100 గదులు 42, ₹500 గదులు 156, ₹600 గదులు 85 అందుబాటులో ఉన్నాయి. అలాగే మంగళవారం అందుబాటులో ఉండే ఆర్జిత సేవా టికెట్ల వివరాలు ఇలా ఉంటాయి. వసంతోత్సవం 18, ఆర్జిత బ్రహ్మోత్సవం 126, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు 290 అందుబాటులో ఉన్నాయి. కాగా సోమవారం తిరుమలకు వచ్చిన భక్తులు 17,25,000 రూపాయలను అన్నదానం, గో సంరక్షణ, విద్యాదానం ట్రస్టులకు విరాళంగా అందజేసినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. పోస్టాఫీస్ ద్వారా భక్తులకు విక్రయించే ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల వివరాలు ఇలా ఉంటాయి. మంగళవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అందుబాటులో ఉండే దర్శన టికెట్ల వివరాలు ఇలా ఉంటాయి. 10 గంటలకు 18, 11 గంటలకు 21, 12 గంటలకు 28, 1 గంటకు 29, 2 గంటలకు 31, 3 గంటలకు 39, 4 గంటలకు 41, 5 గంటలకు 47, 6 గంటలకు 52, 7 గంటలకు 68 అందుబాటులో ఉన్నాయి. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు మంగళవారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర ₹27,020. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రామ్ ధర ₹2,526. వెండి 1 కేజీ ధర ₹37,420. రీటైల్ వెండి 1 గ్రామ్ ధర ₹40. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. వైద్యుడు కావాలన్న కోరిక కలగానే మిగిలింది. రాయలసీమకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించేందుకు ఎన్టీఆర్ స్విమ్స్ ఏర్పాటు చేశారు. విద్యార్థులు స్విమ్స్ కు మంచి పేరు తీసుకురావాలి. స్విమ్స్ ఫ్రెషర్స్ డేలో టీటీడీ చైర్మన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి పిలుపు. సీఎం రాకకు నారావారిపల్లెలో విస్తృత ఏర్పాట్లు. నాగాలమ్మ వద్ద పూజలకు సర్వం సిద్ధం. ముఖ్యమంత్రికి భారీ స్వాగతం పలికేందుకు సన్నాహాలు చేస్తున్న గ్రామస్తులు, టీడీపీ శ్రేణులు. స్మగ్లర్లు ఎంతటి వారైనా ఉపేక్షించాం. ఎర్రచందనం పరిరక్షణకు కట్టుబడి ఉన్నాం. 3 ఎర్ర కూలీలు అరెస్ట్. ₹1 కోటి విలువైన ఎర్ర దొంగలు స్వాధీనం. చిత్తూరు ఏఎస్పీ రత్న వెల్లడి. శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు భారీ ఏర్పాట్లు చేస్తున్న టీటీడీ. విద్యుత్ కాంతులతో వైకుంఠాన్ని తలపిస్తున్న తిరుమల క్షేత్రం. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామన్న టీటీడీ చైర్మన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి. ఖగోళ శాస్త్రం పట్ల ప్రతి విద్యార్థికి అవగాహన అవసరం. సైన్స్ వారోత్సవాలు విద్యార్థులకు మేధా సంపత్తి వెలికితీస్తుంది. ఇస్రో డైరెక్టర్ వెల్లడి. ఘనంగా ముగిసిన సైన్స్ వారోత్సవాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.